బొజ్జ గణపయ్యలు సిద్ధమవుతున్నారు. పాపయ్యపేట చెమన్లో ఏర్పాటైన గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన 2100 కిలోల భారీ లడ్డు శోభయాత్రకు హైలైట్ గా నిలిచింది. రాష్ట్రంలోనే అతిపెద్ద లడ్డుగా రికార్డు నమోదు చేసింది. నిమజ్జనానికి సిద్ధంగా ఉన్న బాల గణపయ్య మండపం నుండి మరింత సమాచారం వరంగల్ రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకైతే సిద్ధమవుతున్నారు. ఈరోజు సాయంత్రానికల్లా గంగమ్మ ఒడికి చేరుకునే ప్రయత్నం అయితే కనబడుతోంది. అయితే ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాకుండా రాష్ట్రంలోనే ఏకైక 2100 కిలోల లడ్డు వద్ద మనం ఉన్నాము. రాష్ట్రంలోనే ఇంత అతిపెద్ద భారీ లడ్డును ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి బాల గణనాథుని కొలువు తీర్చారు. బాల గణనాథుడు కొలువు తీరడమే కాకుండా 2100 కిలోల లడ్డూతో భక్తులకైతే దర్శనార్థం కలిగిస్తున్నాడు. దాదాపుగా 9 రోజుల పాటు నవరాత్రులు పూజలు అందుకున్న ఈ బాల గణనాథుడు ఈరోజు అంగరంగ వైభవంగా శోభాయమానంగా శోభాయాత్రతో సాయంత్రానికల్లా గంగమ్మ ఒడికి చేరుకునేందుకైతే సర్వం సిద్ధం చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా అన్ని గణనాథులు కూడా మండపాల నుంచి కొలువుదీరి ఈరోజు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. దాదాపుగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంలో 8026 విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాయి. అందులో గ్రేటర్ వరంగల్ సిటీలో 2860 విగ్రహాలను తరలించేందుకైతే అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే వాసవికి సంబంధించిన వారాహి యూత్ అసోసియేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే బాల గణపయ్యను మనం చూస్తున్నాము. ఇక్కడ 9 రోజుల పాటు పూజలు అందుకున్నారు. పూజలు అందుకున్నటువంటి గణనాథుడు అంగరంగ వైభవంగా అంటే సకల జనుల పాపాలను తొలగించి వారి విఘ్నాలను తొలగించి విఘ్న మహారాజుగా ఈరోజు గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నారు. అయితే దీనిలో ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒక లడ్డూను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ లడ్డు దాదాపుగా 2100 కిలోల లడ్డు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీనిలో ఒక్కొక్క అణువు అంటే ఒక్కొక్క లడ్డూలో ఉన్నటువంటి ఒక్కొక్క అణువులో ఒక్కొక్క భక్తునికి ఉన్నటువంటి బాధలు కోరికలు అదేవిధంగా విఘ్నాలను తన కడుపులో బొజ్జలో దాచుకొని ఈరోజు బొజ్జ గణపయ్యగా శోభాయాత్రతో గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా 2100 కిలోల లడ్డూతో ఈరోజు గణనాథుడు శోభాయాత్ర చేయనున్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు అయితే కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఇంత పెద్ద లడ్డూను ఎక్కడ కూడా చూడలేదు. రాష్ట్రంలోనే తొలి లడ్డుగా కూడా మనం పరిలోకి తీసుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది ఈ లడ్డూను చూస్తే? మనకు తెలుసు ఈ మహాప్రసాదము చాలా పవర్ఫుల్ అని. సో ఆరోగ్య సమస్యలు ఉన్న, ఎడ్యుకేషన్తో కొంత బాధపడుతున్న, జాబ్ల కోసం చూసేవాళ్ళు కానీ మేము చూస్తూనే ఉన్నాం. చాలామంది చెప్తూ ఉంటారు మంచి ఎక్స్పీరియన్సెస్ అని. మా ప్రసాదాన్ని తీసేసుకొని మీ బీరువాళ్ళల్లో కానీ గల్లాపేట వ్యాపారం చేసే వాళ్ళు గల్లాపేటలో పెట్టుకోవడం కానీ, స్టూడెంట్స్ అయితే బుక్స్లలో పెట్టుకోవడం కానీ ఇలాంటి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇట్లాంటి మహాప్రసాదాన్ని మీరు పొందాలని మేము కోరుకుంటున్నామండి. చెప్పండి, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి దీని పరిస్థితి ఎలా ఉంది, దీని ప్రభావం ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాల్లో కూడా లడ్డూలకు కూడా చాలా క్రేజీ ఉంది. ఆ 2 రాష్ట్రాలకు కంపేర్ చేసుకుంటే మన లడ్డు విశేషత ఏంటి? అసలు 2 రాష్ట్రం మేము అనుకోలేదండి. దైవ సంకల్పం ఏమో తెలియదు కానీ 1500 కేజీలు అనుకుంటే 2100 కేజీగా అవతరించి మన 2 తెలుగు రాష్ట్రాలలో అతి భారీ లడ్డుగా ఇది అవతరించింది. మేము భారీ అనుకుంటే అతి భారీ లడ్డుగా అవతరించింది. నిన్న ఒక్కరోజే 1,00,000కు పైన భక్త జనాలు లడ్డుని దర్శించుకున్నారు. సో ఇక్కడ నుంచి ఇంచుమించు కిలోమీటర్న్నర వరకు ట్రాఫిక్ జామ్ అయింది. చాలా పోలీస్ సహకారం చాలా ఇచ్చినారు. ట్రాఫిక్ పోలీస్ వరంగల్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అండ్ ఈవెన్ దీనికి రాజకీయ నాయకులు వచ్చి దర్శించుకున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దర్శించుకున్నారు, మీడియా వాళ్ళు దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరు ప్రజలందరూ 2 రాష్ట్రాల్లో లేరని చెప్పేసి కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలు వచ్చేసి ఇట్టి భారీ లడ్డూని దర్శించుకోవడం జరిగింది. అండ్ ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. సో మేము ఫస్ట్ టైం పెట్టినా కూడా ఎటువంటి మాకు ఏం ప్రాబ్లం లేకుండా విఘ్నేశ్వరుడే మాకు అన్ని తొలగించాలని కోరుకుంటున్నాము. సో ఇట్లాంటి లడ్డుకి చాలా భారీ స్పందన వచ్చింది. అండ్ ఈ ప్రసాదం చాలా మందికి పంచాలి అని తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఈ విధంగా చెప్తున్నారు. అయితే కేవలంగా రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద గణనాథుడికి ముఖ్యంగా లడ్డు అంటే ఒక ప్రీతికరమైనటువంటి పదార్థం. లడ్డు వేలంపాటలో అధిక సంఖ్యలో కూడా వెచ్చించి ఇంటికి లడ్డును తీసుకెళ్తే ఖచ్చితంగా సౌభాగ్యం వరిస్తుంది. అమ్మవారు ఏదైతే లక్ష్మీ అమ్మవారు ఇంటికి వచ్చినట్టుగా భావిస్తారు. గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చుకొని లక్ష్మీమాతను ఇంటికి తీసుకొచ్చినంత భావంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేపడతారు. కానీ ఇక్కడ వరంగల్లో మాత్రం ఈ లడ్డూను ఇంటింటికి పంచే విధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా
ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చేస్తున్నారు. లడ్డు అంటేనే వేలంపాటు అనేది ఒక క్రేజీ ఉంటుంది. అలాంటి క్రేజీకి అంటే విరుద్ధంగా ఇక్కడ లడ్డూను వితరణ చేసే ప్రయత్నం అయితే ఆన్లైన్లో సేవలు అందిస్తున్నటువంటి భాగ్యం కలిగిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వారాహి మండల నిర్వాహకులు. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే అత్యంతగా శోభాయమానంగా శోభయాత్ర కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే అత్యధికంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రధాన చెరువుల వద్ద, వాగుల వద్ద, బ్రిడ్జిల వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన మహోత్సవాలను జరిపే విధంగా అయితే అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం లాంఛనంగా ఏర్పాటు చేసింది. ఇప్పటికే లడ్డూలను వేలంపాటుతో పాటు గణనాథులను మండపాల నుంచి చెరువుల వద్దకు నిమజ్జనానికి తీసుకెళ్లేందుకైతే వాహనాలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల కల్లా అన్ని మండపాలకు వెళ్ళి గణనాథులు బయటికి వెళ్ళే ప్రయత్నం అయితే నిర్వాహకులు చేపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు మరి కొద్ది గంటల్లోనే సమయం ఆసన్నమైందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇదే తాజా అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీధర్తో, గణేష్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.